హాయ్ చిన్నోడు చిన్నమ్మ, వెల్కమ్ టు కృష్ణవేణి వ్లాగ్స్. హాయ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా, లైక్ చేసినా చేయకపోయినా కానీ మీ పిల్లల్ని మాత్రం పక్క వాళ్ళతో కంపారిజన్ ఎప్పుడూ చేయకండి ప్లీజ్. మరి నువ్వు ఎందుకు వీడియోస్ చేస్తున్నావు, లైక్ సబ్స్క్రైబ్ చేయించుకోకూడదు అంటున్నావు కదా అనొచ్చు. నాకు దానికన్నా మీ పిల్లల్ని కంపారిజన్ పక్క పిల్లలతో కంపారిజన్ చేసి చూడండి, అదే నాకు బోల్డ్ అంత ఆనందం ఇస్తుందండి. సక్సెస్ ఎప్పుడైనా వస్తుంది, కానీ మన పిల్లల మనసు బాధపడితే అది మళ్ళీ వెనక్కి రాదండి. అమ్మా నాన్న కంపారిజన్ అంటే ఎలా ఉండాలో తెలుసండి. నాకు తెలిసింది చెప్తున్నాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. 25కి ఒక 10 మార్క్స్ తెచ్చుకున్నాడు అనుకోండి, వాడు మన దగ్గర తీసుకొచ్చి డాడీ సైన్ పెట్టు, టీచర్ పెట్టమన్నారని భయపడుతూ తీసుకొస్తాడండి వాడు మన దగ్గరికి. 25కి 10 మార్క్సే వచ్చాయి, డాడీ ఏమంటారు, అమ్మతో పెట్టించేదమ్మా అన్న అయోమయ స్థితిలో వస్తాడండి. తీరా మేడం ఏం చెప్తుంది, మీ డాడీతోనే పెట్టించు సైను, ఎవరితోనే పెట్టించొద్దని చెప్తుంది. వాడికి ఏం చేయాలో అర్థం కాక ఆ రోజు స్కూల్ నుంచి వచ్చినంత వరకు పడుకునే టైం దాకా గడిపేస్తాడు. తెల్లవారుతుంది, అప్పుడు డాడీ దగ్గరికి మెల్లగా తీసుకొస్తాడు. డాడీ ఇలాగా సైన్ అంటాడు. మనం చూసే చూపు వాడికి కింద నుంచి పై దాకా చెమటలు పడతాయండి. అప్పుడే మీరు ఒరే ఇప్పుడు 10 మార్క్స్ తెచ్చుకున్నావు కదా, నెక్స్ట్ టైం ఇదే సబ్జెక్టు ఎగ్జామ్ పెడతారు కదా, అప్పుడు నువ్వు 25కి 20 తీసుకొచ్చి చూపించరా నాకు అని మీరు ఆడితో చెప్తారు చూడండి. అప్పుడు వాడు భయపడిన భయం అంతా ఒక్క క్షణంలో పటాపంచలైపోతుందండి. అలా కాకుండా మీరు వాడికి ఎంత వచ్చారా నీకెంత వచ్చాయో చూడరా, అసలు నీకు బుద్ధి ఉందా అని వాడిని తిట్టారనుకోండి, వాడికి ఇంకా పక్కన వాళ్ళతో కంపారిజన్ ఎప్పుడైతే చేశారో వాడికి పక్కనున్న అబ్బాయి మీద కోపం ద్వేషం పెరగడం తప్ప అంతకుమించి ఏమీ ఉండదండి. మన పిల్లలకి మనమే కొండంతండి. మనం కానీ తోడుంటే వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నా సరే విజయం సాధించే శక్తి వాళ్ళకు ఉంటుందండి. టీచర్స్ ప్లీజ్ మీరు నా వీడియో చూస్తున్నట్లయితే నా మాటలు కొంచెం స్కిప్ చేయకుండా వినండి. మీరు చాలా బాగా చెప్తారండి, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మీరు ఇంటి దగ్గర మీ పిల్లలు నవ్వి చూసుకొని మళ్ళీ స్కూల్కి వచ్చి వాళ్ళకి చెప్పేది మీరు ప్రిపేర్ అయ్యి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తారండి. మీ స్టూడెంట్స్కి మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకోండి, ఒరే అందరికీ ఒకలాగే చెప్పాను కదరా, నీకు తక్కువ వచ్చాయి వీడికి ఎక్కువ వచ్చాయి చూడు, నువ్వు వేస్ట్ రా అని పక్కన ఫ్రెండ్తో పోలిస్తే వాడి మనసు చాలా బాధపడుతుందండి. అందరిలోనూ ఎప్పుడైతే మీరు పోల్చారో వాడి మనసులోని చాలా మనోవేదన గురవుతాడు. టీచర్ నాకు తెలుగు సరిగ్గా ఒత్తులవి పెట్టడం వచ్చేది కాదండి. స్కూల్లో ఒక టీచర్ ఉండేది, అప్పుడు అన్నీ కొట్టువేదలు కొట్టేసేవారు. ఏం చేయాలో అర్థమయ్యేది కాదండి అసలు. అప్పుడు ఆ సంవత్సరం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్కి వచ్చేసాక మంచి సార్ వచ్చారండి, చాలా మంచి అయినండి ఆయన. ఇప్పటికీ నేను గుర్తు తెచ్చుకుంటూనే ఉంటానండి ఆయన్ని. ఆయన పేరు శ్రీనివాస్ అండి. ఆ మేడం చెడ్డవాళ్ళని ఏం చెప్పట్లేదండి, నేను ఆవిడ రీతిలో ఆవిడ చెప్తుంది కరెక్షన్ చేసి. అదే ఈసారి అయితే ఎగ్జామ్లో పడే చెప్పి అవి బాగా ప్రాక్టీస్ చేయించి ఎగ్జామ్ రాసేదానండి. ఎగ్జామ్లో ఒత్తులు అవి సరిగ్గా రాకపోయినా సరే ఆ సార్ అన్నీ కరెక్షన్ చేసి 10 మార్క్స్ క్వశ్చన్ అయినా 5 మార్క్స్ అయినా వేసేవారండి. ఆ సార్ వచ్చాక ఒక్కసారి కూడా ఎగ్జామ్ ఫెయిల్ అవ్వలేదండి. నేను అన్నీ అటెంప్ట్ చేసేదాన్ని అండి. బాగా తప్పులు రాస్తే కొట్టేసేవారు కానండి, కానీ చాలా బాగా చెప్పేవారండి ఆయన. మళ్ళీ తర్వాత ఆయన మానేశారండి. అప్పుడు నేను 10th వచ్చేసాను. అప్పుడు 10thకి మళ్ళీ ఇంకో మేడం వచ్చారండి. ఆ మేడం అయితే ఇంక ఎగ్జామ్ పేపర్లో నీది అసలు తెలుగేనా అని రాసేవారండి. అప్పుడు ఆ సార్ ఒత్తులు తప్పు పెట్టినా తను నేర్చుకుంటుంది అనే నమ్మకంతో కరెక్షన్ చేసేవారండి. అలా మనకి నేర్పించే ఒక్క మాస్టర్ మన తోడుంటే చాలండి, మనం ఎగ్జామ్స్ అయినా ఏదైనా సరే మనకి ఎన్ని డౌట్స్ ఉన్నా సరే అవన్నీ మనం మనస్ఫూర్తిగా చెప్పగలిగే అంత ధైర్యం వస్తుంది, ఒక భరోసాగా అనిపిస్తుంది. ఇంటి దగ్గర తల్లిదండ్రుల సపోర్టు, స్కూల్లో టీచర్ సపోర్ట్ ఉండడం అనేది చాలా లక్ అండి.
అలాగా బాగా చదివే వాళ్ళకి మ్యాక్సిమం అంత సపోర్ట్ ఉంటుందండి. ఎందుకంటే వీడిని ఇంకా బాగా చదివిస్తే మన స్కూల్కి మంచి పేరు వస్తుందని ప్రిన్సిపల్ సారు, టీచర్స్ వీళ్ళందరూ చెప్పడం వల్ల ఫోకస్ అంతా బాగా చదివే వాళ్ళ మీదే పడుతుందండి. బాగా చదవని వాళ్ళ కోసం ఒక సెపరేట్గా ఒక టీచర్ని, స్టూడెంట్స్ని పెట్టి స్పెషల్ క్లాసెస్ ఇవన్నీ తీసుకుంటారు. ఆ స్పెషల్ క్లాస్ తీసుకునేటప్పుడు మీరు ఫ్రెండ్లీగా మాట్లాడుతూ, ఫ్రెండ్లీగా చదివిస్తూ వాడికి భయం ఉండదండి. భయం లేకపోతే ఎలా చదువుతారమ్మా అని మీరు నన్ను అడగొచ్చండి. భయంతో పాటు ప్రేమ ఉంటేనే ఆ చదువు అనేది బాగా మనస్ఫూర్తిగా ఉంటుందండి. ఉత్తి భయమే ఉందనుకోండి, ఏంటి ఏమవుతుందనే భయంతోనే వస్తాడు. అదే కొంచెం భయము, కొంచెం ఆనందం ఉందనుకోండి, కొంచెం సార్ని ఏదైనా ఎక్స్క్యూజ్ చేయొచ్చు అనే నమ్మకంతో వస్తాడండి. వీడియో నచ్చితే, నా మాటలు మీకు హ్యాపీగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.